వెల్కమ్ టు ఎనర్జెటిక్ లిటిల్ స్టార్స్ 143 ఛానల్. ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. న్యూ వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. సో తెనాలి రామకృష్ణుని బెడ్ టైమ్ స్టోరీస్ విందామా? మరి వినే ముందు సబ్స్క్రైబ్ చేసి ఫ్రెండ్స్, ఇవాళ అయితే మా మమ్మీ రోజులాగానే బెడ్ టైం స్టోరీ అయితే చెప్పబోతుంది. ఓకే, ఆ స్టోరీ నేమ్ ఏదో వినే ముందు లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే మమ్మీ, స్టార్ట్ అయిదామా? స్టార్ట్. ఓకే, ఫస్ట్ మనకి ఆ స్టోరీ పేరేంటో తెలియాలి. ఒక కోతి, రెండు పిల్లులు. ఓకే, అంటే ఒక కోతి ఇంకా రెండు పిల్లులు. తెలుసు కదా మీనింగ్. క్యాట్, పిల్ల అంటే క్యాట్, కోతి అంటే మంకీ. సో కోతి ఆ ముక్కను రెండుగా చేసింది. అయ్యో, ఒక ముక్కగా పెద్దగా ఉందే అని కోతి ఆ ముక్కను కొంచెం కొరికి తినేసింది. అరెరే, ఇప్పుడు ఈ ముక్క పెద్దగా అయిపోయింది అని రెండో ముక్కలో కొంచెం తినేసింది. అంటే ఈ స్టోరీ ఏంటంటే, రెండు పిల్లలు తిండి కోసం ఒక ముక్క పీస్ ఉంది వాటి దగ్గర. ఆ పీస్ని అవి రెండు గొడవ పడుతూ ఉన్నాయి. నీకెక్కువ, నాకెక్కువ, నీదా, నీకా, నాకా, నీకా, నాకా అనేసి. సో అవి రెండు కట్ చేసుకున్నాయి. అప్పుడు చేసుకున్నప్పుడు కోతి ఏం చేసిందంటే, అది ఇవి కొట్లాడుకోవడం చూసి వీటికి ఎట్లా అది నేను తినేయాలని చెప్పేసి వాటి దగ్గరికి వచ్చి, న్యాయం నేను చేస్తాను, నేను చెప్తానని చెప్పేసి ఈ ముక్క పెద్దది ఉందని చెప్పేసి కొంచెం కొంచెం అది తినేస్తుందన్నమాట. అరేరే, ఇప్పుడు ఈ ముక్క పెద్దగా అయిపోయింది అని రెండో ముక్కలో కొంచెం తినేసింది. ఇప్పుడు ఇది పెద్దగా అయిపోయింది అని మళ్ళీ మొదటి ముక్కలో కొంచెం తినేసింది. ఇలా కొంచెం కొంచెం చేసి మొత్తం రొట్టె ముక్క కోతి తిని తుర్రున చెట్టెక్కి పడుకుంది. పిల్లులు రెండు నోరు వెలేసి చూస్తూ ఉండిపోయాయి. నిరాశగా వాటి దారినవి వెళ్ళిపోయాయి. అందుకే పెద్దలు మనకి ఎప్పుడూ చెప్తూ ఉంటారు, ఇద్దరి మధ్య గొడవైనప్పుడు లాభం ఎప్పుడు మూడో వాడికి చెందుతుంది అని. అర్థమైందా? ఇప్పుడు ఆ రెండు పిల్లలు గొడవ పడడం వల్ల మూడో వాడు వాళ్ళ మధ్యలోకి వచ్చి వాళ్ళకి లేకన్నా సో తినేసి వెళ్ళిపోయాయి. ఎలా ఉంది కథ? నచ్చిందా? నచ్చితే మరి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టండి. లైక్ మాత్రం మర్చిపోకండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే, బాయ్ బాయ్. ఫుల్ స్టోరీ కావాలా? మరి మరొకసారి చెప్దామా నీట్గా? అనగనగా రెండు పిల్లలు ఒక రొట్టె ముక్క కోసం దెబ్బలాడుకుంటున్నాయి. కాదండి, కానీ చెప్పక ముందు అదేమో షార్ట్ కట్లో చిన్నగా, ఇదేమో క్లియర్గా ఉంటుంది. అదేమో అంత క్లియర్ ఉన్నది, ఇది క్లియర్గా ఉంటుంది. అది ఓకే, మమ్మీ స్టార్ట్ చేయి. అనగనగా రెండు పిల్లలు ఒక రొట్టె ముక్క కోసం దెబ్బలాడుకుంటున్నాయి. నాదంటే నాది అని హోరాహోరీగా గొడవ పడుతుంటే ఆ పిల్లలను ఒక కోతి చూసింది. ఎంతసేపటికి వాటి గొడవ తీరట్లేదు. ఈ సమస్యకు పరిష్కారం వాటికి తోచలేదు. మొత్తానికి కోతి వాటిని విడదీసి, ఇంతోటి దానికి ఎందుకు దెబ్బలాడుతున్నారు? మీ సమస్యకి ఒకటే పరిష్కారం. ఈ రొట్టె ముక్కని మీరు చెరసగం పంచుకోండి. కావాలంటే మీ ఇద్దరికి సమానంగా నేను పంచిపెడతాను అని చెప్పింది. కోతి మాట ఆ పిల్లలకు నచ్చింది. ఆ రొట్టె ముక్కను కోతికి అందజేశారు. కోతి ఆ ముక్కను రెండుగా చేసింది. అయ్యో, ఈ ముక్క పెద్దగా ఉంది అని కోతి ఆ ముక్కను కొంచెం కొరికి తినేసింది. అరెరే, ఇప్పుడు ఈ ముక్క పెద్దగా అయిపోయిందని రెండో ముక్కలో కొంచెం తినేసింది. ఇప్పుడు ఇది పెద్దగా అయిపోయింది అని మళ్ళీ మొదటి ముక్కలో కొంచెం తినేసింది. ఇలా కొంచెం కొంచెం చేసి మొత్తం రొట్టె ముక్క కోతి తిని తుర్రున చెట్టెక్కిపోయింది. పిల్లలు రెండు నోరు వెలేసి చూస్తూ ఉండిపోయాయి. నిరాశగా వాటి దారినవి వెళ్ళిపోయాయి. అందుకే మనం పెద్దలు మాటలు వినాలి. అందుకే పెద్దలు మనకు ఏమని చెప్తూ ఉంటారు? ఇద్దరి మధ్య గొడవైనప్పుడు లాభం మూడో వారికి
చెందుతుంది అని. ఓకేనా ఫ్రెండ్? ఎలా ఉంది స్టోరీ పిల్లలు? నచ్చిందా? నచ్చితే నచ్చింది. మరి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టండి. న్యూ వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. బాయ్, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. ఆగండి, మీకు ప్లేలిస్ట్ పోతే ఇప్పుడు డాన్స్ ఇంకా వీడియోస్ ఇంకా ఇంకా జోక్స్ అవి ఉంటాయి, మీరు చూడొచ్చు. మ్యాట్రిక్స్ అవన్నీ ఉంటాయి. ఓకే, మీకు కానీ ఏమైనా కావాలంటే మా కామెంట్లో కామెంట్ చేసి పెట్టండి. మేము మీకు ఏ వీడియో కాల్లో అది చేసి పంపుతాము. ఓకేనా? బాయ్, సీ యూ లెటర్. కామెంట్ ఇన్ కామెంట్ బాక్స్. డూ యూ వాంట్ వీడియోస్? బాయ్. ఓకే, బాయ్, గుడ్ నైట్. గుడ్ నైట్. ఇలాంటి మంచి మంచి తెలుగు కథలు చిన్నపిల్లలకు సరదాగా కాసేపు కథలు నవ్వుకోవడానికి మంచి మంచి నవలలు ప్లేలిస్ట్లో అవైలబుల్లో ఉన్నాయి. తెలుగు, ఇంగ్లీషు. పిల్లలు తెలుగు స్టోరీని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసి వీడియోస్ కూడా ఉంటాయి అవైలబుల్లో. సో అవి చూసి మీరు ఈజీగా ఇంగ్లీష్ని కూడా నేర్చుకోవచ్చు. ప్లేలిస్ట్లో మరిన్ని వీడియోస్ అవైలబుల్లో ఉన్నాయి. చిట్టి తల్లి పిల్లలు షార్ట్స్లో రీమిక్స్ సాంగ్స్ కూడా చేసి ఉన్నారు. అవి చూసి ఎంజాయ్ చేసి ఎనర్జెటిక్ లిటిల్ స్టార్స్ ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నా. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.